పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 నేను సాయి దత్తానంద మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. మంత్రం ఉందా లేదా, యంత్రం ఉందా లేదా, వాస్తు ఉందా లేదా, నవరత్నాలు ఉన్నాయా లేదా, ఇవన్నీ పిచ్చి నమ్మకాలనే యొక్క నాస్తికులు ప్రబిలే ఈ యొక్క మన దేశంలో నేను ఎదురీదుతున్నా. ఈ చెడుగా ప్రచారం చేసే ఈ యొక్క నాస్తిక బృందానికి, నాస్తిక అలలకు, సముద్ర అలలకు, ఏదైతే నాస్తిక సముద్ర అలలకు నేను ఎదురీదుతున్నా. కాబట్టి మీరందరూ నాకు తోడ్పడాలి. నా యొక్క ఈ సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ను మీరు 10 మందికి షేరింగ్ చేయండి. మీరు నాకు సహాయం చేసినట్టు. ఎందుకంటే ఈ యొక్క ప్రచారము ప్రతి మందికి తెలియాలి నేను చేసేది. కాబట్టి తెలియాలంటే మీరు ఇంకా నలుగురికి మీకు నచ్చింది అనుకోండి నా యొక్క ఈ సబ్జెక్టు 10 మందికి మీరు షేర్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రోగ్రామ్ను అని చేస్తే మీరు కూడా ఒక నా లోపల ఒక భాగంగా అవుతారు. నాకు సపోర్ట్, నా సైన్యం అవుతారు మీరు. నాకు నా శ్రేయోభిలాషులు అవుతారు మీరు కూడా. నేను చేసే యొక్క ఈ కార్యక్రమానికి మీరు కూడా చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. అయితే ఈ యొక్క ఇప్పుడు బోధ గురువులు ఉన్నారు ఎంతోమందికి. కొంతమంది బాధ గురువులు కూడా ఉంటారు. ఆ బాధ గురువు అంటే ఆ గురువు దగ్గర పోతే ఏమన్నా అవుతుంది అనుకుని పోతే ఆ యజ్ఞం చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఓ 4 యజ్ఞాలు పెడతాడు. పెట్టేసి ఒక 500 మందిని తయారు చేస్తాడు. మనిషికి 5,000 అంటాడు, 10,000 అంటాడు. 10,000 అంటే అవి దగ్గర 50 లక్షలు తయారవుతాయి, దమవుతాయి. ఆయన పెట్టేది 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెడతాడు. అయితే మీరేం చేస్తారు, ఇంత పెద్ద గురువుగారు యజ్ఞం చేపిస్తుండే మనం కూడా పార్టిసిపేట్ అంటే అందరికీ కుర్చీలు వేస్తాడు. అందరికీ లేకుండా బ్లాంకెట్లు వేసి కూర్చుని పెడతాడు. యజ్ఞకుండం ఒకటి పెడతాడు, ఆయనే కూర్చొని యజ్ఞం చేస్తుంటాడు. అలా మీరు చూస్తుండాలి. అయితే దీంట్లో ఫలితం వచ్చే తక్కువనే కానీ పైసలు ఖర్చు అయితే ఎక్కువ ఉంటుంది అంతే. ఆ గురువు గారు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, మీకు కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. మీకు చేసేది 2 లక్షలు ఖర్చు అయితే మీరు 500 మంది ఉన్నారు అనుకోండి, ఆడ ఎంత అవుతుంది, 500 మందికి 5, 6, 10 లక్షలు 15 లక్షల దాకా జమ అవుతాయి ఈజీగా. అయితే దాంట్లోకి 2 లక్షలు ఖర్చు పెడతాడు, మీ దగ్గరలో పడేస్తాడు. ఎందుకు ఈ గురువులు ఇట్లా ఎవరిని ఆశించరు, ఎవరు తెచ్చి పైసలు ఇవ్వడు, ఇట్లా అవుతుందంటే ఇది సీక్రెట్. ఆయన కోట్లకు అయిపోతాడు. అందుకని చెప్పేసి యజ్ఞం చేయించాలని అనుకోండి, మీరు సొంతంగా చేయించుకోండి. ఏదైనా క్షేత్రాల్లో ఇళ్ళలో చేపించవద్దు యజ్ఞాలు. ఇళ్ళల్లో ఎప్పుడు చేయించాలి, మీ ఇల్లు మంచిగా భూమి మీద ఉండి, మీ సొంతం ఇల్లుండి, తూర్పుకు ముఖం ఉండి, ఉత్తరానికి ముఖం ఉండి, మంచి ఓపెన్ ప్లేస్ ఉండి చేసుకోవాలి.
ఇప్పుడు పడమటికి ఇల్లు ఉందనుకోండి, పడమటికి ఓపెన్ ప్లేస్ ఇవ్వము, వెనక సైడ్ ఇస్తాం. వెనక సైడ్ చేయాల్సి వస్తుంది. వెనక సైడ్ చూడాలి, వెనక సైడ్ లెట్రిన్లు అవి ఏవి లేకుంటే మంచిగా వెనక సైడ్ ఇంటి వెనక సైడ్ చేపియాలి, తప్పేం లేదు. అయితే ఇంటి ముందు తూర్పుకుండి ఉత్తరానికి ఉంటే ఇంటి ముందు చేపియాలి. ఇంటి లోపల యజ్ఞం చేపించకూడదు. ఇంటి లోపల యజ్ఞం చేపిస్తే ఇల్లంతా పొగబడుతుందో అట్లయితుంది ఇట్లయితుంది అనుకుంటుంది. కానీ ఒక కాస్మిక్ పవర్ అనేది ఎనర్జీ కావాలంటే ఓపెన్ ప్లేస్ నుంచే రావాలి. అందుకని ఏం చేస్తారు, యజ్ఞయాగాదులకు టెంట్లు వేసినా ఏ వేసినా మీద ఓపెన్ ఇడిచిపెడతారు, రంధ్రంలాగా ఇడిచిపెట్టి దాని మీద ఒక పిరమిడ్ లాగా నిర్మాణం చేస్తారు. అంటే మీదున్న అంతరిక్షం మీద ఉన్న కాస్మిక్ పవర్ అంతా యజ్ఞం లోపలికి ఎనర్జీ కావాలి. ఆ యజ్ఞం నుంచి వచ్చే ఏదైతే సోమపానం తయారవుతుంది అంతా యజ్ఞంలో సమిధలు వేస్తుంటే దాంట్లోకి వెళ్ళి వచ్చే రేషస్ ఏదైతే ఉన్నాయో మనకు అట్రాక్ట్ కావాలి. ఏదైతే దేవతలు ఆ సోమపానాన్ని ఆశించి వస్తారో వాళ్ళు మనకు ఆశీర్వదించాలి. వాళ్ళకు దేవతలు భుజించరు, భోజన ప్రియులు కాదు, ఖాళీ ఆస్వాద ప్రియులాలు. ఈ మనం యజ్ఞం చేసే వాసన ఏదైతే ఉందో వాళ్ళకి ఇష్టం. అది సోమపానం అనేది ఉంటుంది. ఆ సోమపానం ఉత్పత్తి అవుతుంది దాని లోపల అది చేస్తుంటే. అయితే అది ఇంద్రియానికి మన అమృతానికి సబ్స్క్యూట్ అనమాట సోమపానం. ఆ వాసన వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే యజ్ఞయాగాదులు ఎప్పుడు చేసినా కానీ రాత్రి పూటనే చేయాలి. ఈ యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు ఉన్నారు కదా, దేవతలకు ఇప్పుడు కృష్ణుడు రాముడు కాకుండా మిగతా దేవతలు ఏదైతే ఉన్నారో యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు అటువంటి వాళ్ళు సంచరిస్తుంటారు భూలోకం మీద, అంతరిక్షంలో తిరుగుతుంటారు. వాళ్ళకి వాసన ఎక్కిపోయి వచ్చి ఆస్వాదిస్తారు, వాసన పీల్చుకొని వీళ్ళకు మన మానవులకు రుణగ్రస్తులం అయిపోతాం ఈ వాసన తీసుకున్నాం. కాబట్టి ఈడ కూర్చున్న వాళ్ళందరికీ ఈ యొక్క యజ్ఞ ఫలితాన్ని మనం ఇస్తున్నాము. వీళ్ళకు ఏ అయితే పనులు ఆశించి చేస్తున్నారో ఆ పనులు అవుగాక అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించే తదస్తు దేవతలు కూడా వస్తారు. దాని లోపల తదస్తు దేవతలు అని ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు, ఆశీర్వదించి వెళ్ళిపోతారు తదస్తు అని. అటువంటిది యజ్ఞం ఏదైతుందో 4 గంటల రాత్రి 3 గంటల తర్వాత దాన్ని పూర్ణావతి చేయాలి బ్రహ్మముహూర్తంలో. ఇప్పుడు ఏం చేస్తారు, పగటిపూట యజ్ఞాలు చేస్తారు, పట్టవాటిలు ఎండకు అప్పుడు ఆయన పూర్ణావతి చేస్తుంటాడు. ఏ దేవుడు రాడు, తెల్లరిదాకా దేవతల సంచారం ఉంటుంది. కాబట్టి తెల్లరిదాకా యజ్ఞం కావాలి. బీజాక్షరాలతోటి సమిధలు కొన్ని 1000 రకాల సమిధలు వేయాలి. పుండ్లు, పూలు, పండ్లు, తేనె, నెయ్యి, దాని లోపల సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, ఇలాచీలు, ఏలకులు అన్నీ వేస్తుంటే ఏమైతే దాంట్లో సోమపానం ఉత్పత్తి అవుతుంది. ఆ సువాసనకు దేవతలు అనేది అట్రాక్ట్ అవుతారు. అయితే ఇలాంటివన్నీ బోధగురువులు మనకు భక్తి మార్గాన్ని తెలియజేయాలి, యజ్ఞయాగాదుల గురించి తెలియజేయాలి. ఎందుకనేది వాళ్ళంతా ఏదో జోకేయంగానే అన్నగానే ఇంకా 2 జోకులు వేస్తుంటాడు ఈయన. ఎందుకు అది పద్మశ్రీ అవార్డు వచ్చిందా, నాకు అది వచ్చిందా అని ఖుషి అవ్వకుండా సంకలేకలు వేసుకుంటా. వద్దు, ఇలాంటివి చేయండి. భక్తి భావన వాళ్ళ లోపల నింపండి, భక్తి భావన నింపండి ప్రజలకు, యువకులు ఏంటంటే రేపటి ఈరోజు ఏదైతే ఉన్నారో యువకులు రేపటికి భావి భారత పౌరులు వాళ్ళు. అయితే ఈ భావి భారత పౌరులను ఏం చేయాలి, మనం తీర్చిదిద్దాలి. ఉంటాయి అవి మూర్తి సరిగానే ఉంటుంది, దాన్ని మంచి చెక్కాలి మనం అట్లా విధంగా చేసి దేశానికి అందిస్తే ఇలా అమెరికా ఏం లేదు, మన దేశం అగ్రగణ్యంగా ఉంటుంది, మన పైసనే అగ్రగణ్యంగా డాలర్ కంటే ఎక్కువ రేట్ అయి కూర్చుంటుంది మనది. అట్లా తయారు చేయండి. ఏదో అల్పత నవ్వుకుంటా చేసుకుంటా వాడు రాజకీయ నాయకుడు అంటాడు, వాడు ఏమీ చేయడు. వాడు ఎవరిని గుర్తు కూడా పట్టరాన్ని పెద్ద ఫ్లెక్స్ పెట్టుకుని అన్నయ్యది అలా జన్మదిన శుభాకాంక్షలు, అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు, అన్నయ్య విదేశానికి పోతున్నాడు, సంతోష సభ ఏంది ఆయనకు వీడుకోలు సమాచారం ఏంది ఇవన్నీ. నువ్వు ఏ సుభాష్ చంద్రబోస్ పెట్టుకుండా ఫ్లెక్స్, మళ్ళీ వచ్చేసి అల్లూరి సీతారామరాజు పెట్టుకున్నా ఫ్లెక్సీ లీడర్ అయిటందుకు. ఆ రోజులలో ఎవరు పెట్టుకోలేదు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ఇవన్నీ ఇట్లా దడాలు ఇట్లా ఇల్లుచుకుంటూ ఉంటాడు. ఆడు ఏమి చేయడు, ఒక్కరిని కూడా సాయం చేయడాడు. పేరు వచ్చేదేమన్నా ఉందారా అంటాడు. వాడని పోయి అడిగితే ఏంద్రా గణేష్ ఏది నా పేరు వస్తుందా ఫ్లెక్స్ పెడతావాడా, పెద్దది పెట్టాలి చూడు, ఎవరు రాస్తున్నా చూడు పైసలు. పేరు రావడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలకు పేరు కొనుక్కోవడం కాదు, కొనుక్కుంటే రాదది. ఇది నువ్వు కొనడానికి ప్రయత్నం చేస్తున్నావు, పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. 10 మందికి సేవ చేయి, 10 యజ్ఞాలు చేయి, 10 గుళ్ళ దగ్గర సేవా కార్యక్రమం చేయి, భోజనాలు పెట్టిపి, అది లెక్క.
వాడు 10 మందిని ముంచుతాడు, చేస్తాడు, లీడర్ ఇప్పుడు పోయినా దొరకడు ఆయన. అది తీసుకుంటాడు, తీసేసుకుంటాడు, గరీబోళ్ళని ముంచుతాడు. అది చేయకూడదు ఇటువంటి పనులు. అయితే ఏంటంటే మానవుడు అతి ఆశకు పోకూడదు ఎప్పుడైనా. ఈ లౌకికమైన కోరికలతోటి దెబ్బతింటాడు. ఏం చేస్తాడు, 2 లక్షలు ఉంటే ఇంకా 18 లక్షలు అప్పు తీసుకొచ్చి దంద పెడతాడు. అది దంద నడవాలంటే మా బొట్టలను అడగాలి, ఈడ పెట్టొచ్చా స్వామి, గీడ పెట్టొచ్చా, గీడ అడగాడు. ఆయన సొంతంగా పోతాడు, ఇంట్లో పిల్లల పిల్లతోటి షాప్ పెడతాడు. మంచిగా అయితేనేమో వచ్చి బుచ్చి బుచ్చి చిట్టి చిట్టి అని ముద్దాడతాడు. ఆ షాప్ నడవకూడదు, దరిద్రం ఉండదు సార్, నీ పేరు పెట్టాడు, షాప్ పెడితే మునిగిపోయింది. ఎవడు పెట్టమన్నాడు? పిల్లల పేర్లు పెట్టకూడదు, దేవుళ్ళ పేరు పెట్టుకో. ఆ బస్తీ ఉంది కదా, సపోజ్ బస్తీ ఏదైతుందో ఇప్పుడు సికింద్రాబాద్ ఉంది, మళ్ళీ సి అక్షరంతో పేరు పెట్టాలి. ఆ ఏరియాలో దుకాణం పెడితే సికింద్రాబాద్ సి వచ్చింది, శ్రీ వస్తే ఏం చేయాలి, సికిందర్ అని పెట్టు, సి అక్షరం వచ్చేటట్టు. శ్రీ కాదు, అక్కడ సికింద్రాబాద్ అంటే సి వచ్చింది, సాగుడిస్తే సి, ఆ సితోటే పెట్టాలి. సింధు అని పెట్టు, అట్లా పెట్టుకుంటే నడుస్తుంది. ఆడ ఉంటుంది. ఆ లంకలో పోయి రాముని పేరు మీద షాప్ పెడితే నడుస్తుందా? అట్లనే మనం బస్తీ పేరు ఏది ఉందో ఆ బస్తీ పేరు మొదటి అక్షరం వచ్చేటట్టు పెట్టుకోవాలి, పెట్టుకుంటే నడుస్తుంది. అయితే జెమ్ స్టోన్స్ ఉన్నాయి. జెమ్ స్టోన్స్లలో ఇప్పుడు గోమేధికం ఉన్నది. గోమేధికం ఏంది, రావుకు సంబంధించిన స్టోన్. ఇది రావుకు సంబంధించింది ఏంటంటే ధాన్యం మినుములు వస్తాయి, ఆయనకు వారం శుక్రవారం వస్తుంది. అయితే ఈ గోమేధికం పెట్టాలంటే ఏమవుతుంది, మనకు ఆ గోమేధికానికి సంబంధించి మెరూన్ కలర్ స్టోను తేనె కలర్లు ఉంటుంది. అయితే అది ఏంటంటే ఈ నాగదోషానికి పనిచేస్తుంది. అయితే నాగదోషం ఉన్న వాళ్ళకు ఇది పెట్టొచ్చు, కాకపోతే దానికి ఓన్లీ నాగదోషం ఉంది, ఎలాంటి దోషాలు లేవు జాతకంలో, ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఎలర్జీ వస్తున్నది, కళ్ళ మంటలు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు నాగదోషంకు సంబంధించిన గోమేధికం ఆడు వస్తాడు. నా దగ్గర నాకు నా జాతకంలో ఏం రాయి వస్తుందో చూడండి. ఆయన జాతకంలో ఏముంటుంది, రావు నక్షత్రంలోనో రాశిలో రావు ఉండగానే నాకు ఆడ గోమేధికం అని రాశిలో గోమేధికం పెట్టుకోపు. ఆడు వస్తాడు ఆర్థిక సమస్యకు. గోమేధికం పెట్టుకుంటే ఏమవుతుంది, ఆర్థిక సమస్యకు పచ్చ పెట్టుకోవాలి, పచ్చ పుష్యరాగం పెట్టుకోవాలి జోడి, లేదా పచ్చ పెట్టుకోవాలి. లేదు నాకు సంఘంలో ఏ పని చేసినా అయితే లేదు, 2-3 పనులు ఉన్నాయి, పెద్ద పెద్దోళ్ళతో కలిసేది ఉన్నది, పెద్ద పెద్దోళ్ళు నన్ను దూరం పెడుతురు, గౌరవం అనేది ఎక్కడ పోయినా మర్యాద ఇస్తలేదంటే కనుక పుష్యరాగం పెట్టుకోవాలి. ఆయనకి గోమేధికం ఇస్తే ఏమవుతుంది, దానికి నాగదోషానికి కాదు. అట్లా స్టోన్స్ మీద అవగాహన ఉండాలి. నేనేం చేసిన అంటే ఇవన్నీ అవగాహన పబ్లిక్ లోపల ఉండాలి. ఈ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి, రత్నశాస్త్రం కూడా అంతరించిపోతుంది అని చెప్పేసి మూలిక, యంత్ర, మంత్ర, మూలిక, నవరత్నాల శాస్త్రం ఇవన్నీ ఆయుర్వేదము, మళ్ళీ రుద్రాక్షలు వీటన్నిటి మీద గ్రంథం రాసిన 25 సంవత్సరాలు కష్టపడి. అదేంటంటే సకల శాస్త్ర గ్రంథం. అది కావాలంటే మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా పంపిస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇస్తుంది, ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తాం మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకు. అయితే ఇప్పటివరకు 540 మందికి ఇచ్చిన, ఇది ఒక 1000 మందికి నేను మంత్రోపదేశం చేయాలనేది నా సంకల్పం. ఎందుకంటే విద్య నేను ఇచ్చిన దాంట్లో ఒక 500 మంది అన్నా 10 మందికి సేవ చేసి 10 మందిలో పేరు తెచ్చి ఆ విద్యను 10 మందికి ధారపోసిండ్రు అనుకో, వాళ్ళు కూడా మన యొక్క భారతదేశం లోపల ఈ విద్యలన్నీ అంతరించిపోవు. ఈ విద్యలన్నీ ఎత్తుకపోయాడు. ఇంగ్లాండ్ వాడు కొన్ని ఎత్తుకపోయాడు, కొన్నేమో చైనోడు ఎత్తుకపోయాడు, కొన్నేమో దుబాయ్ ముస్లిం వాడు ఎత్తుకపోయాడు. అన్ని విద్యలన్నీ ఎత్తుకపోయారు. మరి కొంచెం కొంచెం పట్టుకున్న విద్యలనే పాకులాడుతున్నాం. యంత్రశాస్త్రం మొత్తం అమెరికా వాడు ఎత్తుకపోయాడు. ఆ యంత్రశాస్త్రం అంటే ఏంటి, యంత్రాలు కాదు, రేకులు కాదు. యంత్రశాస్త్రం అంటే యంత్రాలు. ఈ శాస్త్రం లోపల, యంత్రశాస్త్రం లోపల ఫ్లైట్లు, హెలికాప్టర్స్ ఇలాంటివన్నీ వచ్చినాయి. ఆ శాస్త్రం అంతా ఆడ ఎత్తుకపోయాడు. మళ్ళీ వచ్చేసి వీడు చైనోడు మంత్రశాస్త్రం ఎత్తుకపోయాడు. వీడు మన ఇది ముస్లిమ్స్ కంట్రోళ్ళు మన ఇదేంది తాంత్రిక శాస్త్రం ఎత్తుకపోయారు. ఇవన్నీ పొంగ మిగిలిన శాస్త్రాలు కూడా అంతరించొద్దని నా ఉద్దేశంతో నేను ఈ కష్టపడి ఇష్టమైన నా విద్యను కష్టపడి చేస్తున్నా. మీరందరూ ఈ విద్యను ఆస్వాదించుంటే నన్ను కలవాలంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేనే స్వయంగా కలుస్తా. మీకు రావచ్చు. నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్లో ఉంటా. మళ్ళీ వచ్చేసి మీరు
ఫోన్ ద్వారా నన్ను కలవాలంటే ఫ్రీగానే మాట్లాడతా. పొద్దున 7 గంటల నుంచి 9 గంటల వరకు ఫ్రీగా మాట్లాడతా. రాత్రికి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఫ్రీగా మాట్లాడతా. జ్యోతిషం తీసుకోవాలి, లేకుంటే స్టోన్స్ తీసుకోవాలి, వస్తువులు ఏమైనా కొనాలి, తాంత్రికమైన మాత్రం వాటికి డబ్బులు ఉంటాయి. కొందరు ఫోన్ చేసేయమంటారు, మా గురుగారు ఏ పైసలు తీసుకోని అంటే మాకు ఒకటి డైమండ్ కావాలి పంపిస్తావా, ఓ పుష్పరాగం పంపిస్తావా, లేకుంటే మా జాతకం చూస్తావా ఫ్రీగా. అట్లా కాదండి, తప్పు. సరిగ్గా వినాలి, చెప్పేటప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. అయితే మీరు ఇప్పుడు ఈ స్టోన్స్, జెమ్ స్టోన్స్ కూడా కావాలంటే నన్ను కలవండి. అయితే ఈ స్టోన్ ఏదైతే ఇప్పుడు గోమేధికం ఉందో దాని గురించి ఒక మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం చెప్తా, రాసుకోండి. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయత్. ఈ మంత్రము నేను ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తా. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయత్. ఇంకోసారి చెప్తా, రాసుకోండి. మీకు రాళ్ళు కొనలోళ్ళు, ఇవన్నీ మేము పెట్టుకోలేము, ఉంగరాలు అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి లామినేషన్ చేసి దగ్గర పెట్టుకొని రోజు ఒకసారి చదవండి. ఫ్రీ ఉన్న వాళ్ళైతే 108 సార్లు చదువుకుంటే ఇంకా మంచిది. ఏది ఈ రావుకు సంబంధించిన మంత్రం. ఓం నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నో రాహు ప్రచోదయత్. ఓకే, నేను మీ ఎల్లవేళలా మీ సాయి దత్తానంద మీ సేవలో ఉంటాడు. నా తుది శ్వాస వరకు, నా అంతిమ గడియ వరకు మీ అందరి సేవలో ఉండాలని మీ యొక్క శ్రేయోభిలాషి సాయి దత్తానంద. జై గురుదత్త.